మరి దాంతో పాటుగా నా గిరిజనుల బిడ్డలకని చెప్పి అంబేద్కర్ అభయహస్తం పేరు మీద 12 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తా అన్నారు. ఎందుకు అందియలేదనేటువంటి విషయాన్ని సమాధానం చెప్పాల్సిందిగా కాంగ్రెస్ పార్టీని నేను ప్రశ్నిస్తా ఉన్నా. దాంతో పాటుగా సమ్మక్క సారక్క పేర్ల మీద గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం ద్వారా ప్రతి గిరిజన తాండాకి, ప్రతి గిరిజన గూడెంకి, ప్రతి చెంచు పెంటకి కూడా 25 లక్షల రూపాయలు ఇస్తానంట అని చెప్పిండు అభివృద్ధి కోసం. ఏ ఒక్క గ్రామం అంటే ఒక గ్రామానికి కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి దాంతో పాటుగా మరి మైదాన ప్రాంతంలో ఉండేటువంటి గిరిజన బిడ్డల కోసం అని చెప్పి కూడా ఐటీడీఏ కేంద్రాలను నిర్మాణం చేస్తామని చెప్పి 5 ఐటీడీఏ కేంద్రాలు స్థాపిస్తామన్నావు. మరి ఐటీడీఏ కేంద్రాలు ఉన్నటువంటి ప్రాంతంలో మల్టీ లెవెల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చినావు. మరి ఎందుకు నిర్మాణం చేయలేదని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాను. మరి ఇవన్నీ పక్కన పెడితే మరి యొక్క పరిపాలన ఉండాల్సినటువంటి మా యొక్క గిరిజన బిడ్డలు, మరి మా గిరిజన మంత్రిత్వ శాఖని గిరిజన బిడ్డకి కేటాయించినందుకు మీరు నరేంద్ర మోడీ గారి విషయంలో ఈ రకమైనటువంటి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారా అనేటువంటి విషయాన్ని ఈ కాంగ్రెస్ పార్టీని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను.